కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సామర్లకోట ఉప్పాడ రోడ్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అవసరం ఉందని కేంద్ర మంత్రికి పవన్ కళ్యాణ్ చెప్పారు. సత్వరమే ఆర్ఓబీని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ రద్దీ పరిష్కరించేందుకు ఆ ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు మౌలిక సదుపాయాల కల్పన చాలా అవసరం అని తెలిపారు. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమం ద్వారా మంజూరు చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. పిఠాపురంలో శ్రీపాదవల్లభ స్వామి దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 4 ముఖ్యమైన రైళ్లను పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ మంజూరు చేయాలని కోరారు. లాతూరు ప్రజల విన్నపాన్ని రైల్వే శాఖ మంత్రికి పవన్ తెలిపారు. లాతూరు నుంచి తిరుపతికి రైలు ఏర్పాటు ప్రతిపాదన పరిశీలించాలని పవన్ కళ్యాణ్ కోరారు. అశ్విని వైష్ణవ్ గారిని కలిసాను. మద్దరికి ఒక బలమైన అన్యోన్యత, ఇద్దరికి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది, పరస్పర గౌరవం. సో నేపథ్యంలో ఒకటి వారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మనకి ముందస్తుగా మనకి విశాఖ రైల్వే జోన్ గురించి, అలాగే ఆ వాల్టీర్ జోన్ నుంచి దాన్ని విశాఖ రైల్వే జోన్గా పేరు మార్చినందుకు కృతజ్ఞత తెలియజేశాను. మెయిన్ ముఖ్యంగా మన అమరావతి రైలుని అలాట్ చేసినందుకు అంత బడ్జెట్ పెట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేశాను. దాదాపు ఒక కొత్త ట్రైన్స్ చాలా రాబోతున్నాయి. సో దాంట్లో బాగా నేను అడిగింది వేరే స్టేట్కి, మహారాష్ట్ర కూడా అడిగాను. అలాగే పిఠాపురంకి సంబంధించి చాలామంది మహారాష్ట్ర నుంచి మనకి భక్తులు వస్తూ ఉంటారు. మనం ఈ టూరిజంని అభివృద్ధి చేయాలి అన్న దిశలో వారికి నా అభ్యర్థన ఏమిచ్చామంటే, శ్రీవల్లభ స్వామి గుడి ఉంది, మహారాష్ట్ర నుంచి చాలామంది భక్తులు వస్తారు. అలాగే నాగావళి ఎక్స్ప్రెస్, నాందేడ్ నుంచి వచ్చే సంబల్పూర్ ఎక్స్ప్రెస్, నాందేడ్ టు విశాఖపట్నం, అలాగే విశాఖపట్నం నుంచి షిరిడి ఎక్స్ప్రెస్, అలాగే ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం ఢిల్లీ, ఇవన్నీ కూడా మేము పిఠాపురంలో స్టాప్ హాల్ట్ పెట్టమని అడిగాం. దానికి వారు సానుకూలంగా స్పందించారు. అలాగే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి కావాలి. దాదాపు ఒక 60 కోట్లతోటి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉంది. చాలా ట్రాఫిక్ కంజెషన్ కానీ ముఖ్యంగా తగ్గిస్తుందని చెప్పి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి రిక్వెస్ట్ చేస్తాం. దానికి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అది కూడా పిఎం గతిశక్తి ప్రోగ్రాం కింద దాన్ని ఇచ్చేలాగా చేశారు. ఇంకొకటి, మొన్న మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్ళినప్పుడు నన్ను మహారాష్ట్ర ముఖ్యంగా లాతూర్ ప్రజలందరూ నాకు నివేదన తెలియజేసింది ఏంటంటే, చాలామంది దాదాపు 1000 మంది మేము వస్తూ ఉంటాం. బట్ మాకు డైరెక్ట్ తిరుమలకి లాతూర్ నుంచి దానికి మాకు ఒక డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ కావాలి అని నన్ను అడిగారు. సో స్థానిక సభ్యులు కూడా, పోటీ చేసిన అభ్యర్థులు కూడా అడిగితే నేను వారికి ఆ రోజు మీటింగ్లో వారికి ప్రామిస్ చేశాను. సో ఐ హ్యాడ్ ప్రామిస్డ్ టు పీపుల్ ఆఫ్ లాతూర్ that there will be a direct, will explore the possibilities how a direct train would be there from Latur to Tirupati, which Honorable Railway Minister Sri Ashwini Vaishnav ji said he will positively, he's positive about it, and he will say he'll examine it. Anyhow, a lot of, I think around 300 new trains are going to come, and he'll make sure that we would look into it and we'll examine it, we'll take it positively. To make it, to implement it. That is one issue. I think Vice President గారిని అడిగాను. I think నాకు Vice President గారికి ప్రత్యేక అనుబంధం ఉంది. సో ఆయన నా పుట్టినరోజు కూడా నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఈరోజు ఆయన అడిగితే మేబీ వారికి కలిసి వెళ్తున్నాను. మేబీ ఆయన నన్ను డిన్నర్కి ఆహ్వానించారు. సో వెళ్తున్నా. ఇప్పుడు మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిసి ప్రత్యేకంగా మేము అడిగింది ఏంటంటే, ఒక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మనకి ఆల్మోస్ట్ మనకి ఉన్నదానికి 90 డోస్ ఇచ్చాం. ఇంకొక 100 రోజులైనా చేయగలరా ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి మనం ఏదైనా ఇంకొక 100 రోజులు కల్పిస్తే వాళ్ళు స్వయాన వాళ్ళే కట్టుకుంటారు ఇల్లు, అలాంటిది ఒకటి అడిగాం. అలాగే ముఖ్యంగా శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే బేసిక్ మీకు మనం చెప్పినవన్నీ ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ మేము స్టేట్లో మాకు వచ్చిన రిక్వెస్ట్లని చెప్పాము.
అంటే బరియల్ గ్రౌండ్స్ ఈ గోడలు కట్టడానికి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేయలేము కొన్ని. సో అలాంటి మోర్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ని మాట్లాడాను ఎక్కువ మొత్తం కూర్చోబెట్టి. మేము అప్పుడు ప్రజల్లో చెప్పినవన్నీ మాకు ఇలాంటి రిక్వెస్ట్లు వచ్చినాయి. అలాగే కాఫీ తోటల పెంపకానికి ఐటీడీఏ కింద అది కమర్షియల్ క్రాప్కి చేయరు జనరల్గా. అందుకని అదేమైనా పాసిబిలిటీ ఉందా అనేది ఒకటి చేయమన్నాను. నేను ఏమడిగానంటే మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అధికార యంత్రాంగం అందరితో కూర్చున్నారు. చాలా పాజిటివ్గాను ముందస్తుగా ఒకటే అడిగి నేను చెప్పింది ఏంటంటే మీరు ఏం అడగాల్సిన అవసరం లేదు, మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్న అందరూ మాట్లాడుతూ నేను వారికి తెలియజేసింది ఏంటంటే మాకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, అడగంది అమ్మాయినా పెట్టదని. సో మీరు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు, కానీ మేము అడగాల్సిన బాధ్యత మాకుంది. మా అవసరాలు మా ప్రజలు చెప్పినవి ఇవి, సో మేము ముందు పెడుతున్నాం అంటే వాళ్ళు మోర్ దెన్ విల్లింగ్. ఒక మాట చెప్తే చాలు, ఎంత అవసరం లేదు, ఒక మాట చెప్తే చాలంటే అలా కాదు. మా బాధ్యత మేము ఎంత చేసినా కానీ మేము బాధ్యత అంటే దే ఆర్ వెరీ విల్లింగ్ అండ్ వెరీ సపోర్టివ్. ఐ థింక్ వైస్ ప్రెసిడెంట్ గారిని అడిగాను. ఐ థింక్ నాకు వైస్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక అనుబంధం ఉంది. సో ఆయన నా పుట్టినరోజు కూడా నాకు వ్యక్తిగతంగా నాతో ఫోన్ చేసి ఈరోజు వారిని అడిగితే మేబీ వారికి కలిసి వెళ్తున్నాను. మేబీ ఆయన నన్ను డిన్నర్కి ఆహ్వానించారు. సో వెళ్తున్నా. ఇప్పుడు మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిసాం. కలిసి ప్రత్యేకంగా మేము అడిగింది ఏంటంటే ఒక ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద మనకి ఆల్మోస్ట్ ఉన్నదానికి 90 డోస్ ఇచ్చాం, ఇంకొక 100